హాయ్ అందరికీ నమస్కారం. వాళ్ళ M3 ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క ప్రాజెక్టు లొకేషన్ హైలైట్స్ మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ యొక్క ప్రాజెక్టు కొల్లూరు ఎగ్జిట్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది కొల్లూరు. రకరకాల లొకేషన్ హైలైట్స్ కూడా ఉన్నాయి మనకి చుట్టుపక్కల కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా ప్రాజెక్ట్ యొక్క బ్రౌచర్. వితిన్ 1 yearలో కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రాజెక్టు. ఇది కమ్యూనిటీ సెంటర్. ఎలాంటి ఫంక్షన్లు అయినా కానీ జరుపుకోవడానికి వీలుగా ఇక్కడ కమ్యూనిటీ సెంటర్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ప్రాజెక్టు ఉంటే ప్రాజెక్ట్ 24/7 వాటర్ సప్లై, సెక్యూరిటీ, సేవేజ్ ట్రీట్మెంట్, 100% పవర్ జరుగుతుంది ఈ యొక్క ప్రాజెక్ట్లో అన్నీ కూడా. మనం ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ చూసుకుంటే ఈ యొక్క ప్రాజెక్ట్ది చూడండి. ఇక్కడ ఇది 1105 SFT, ఇది 2.5 BHK ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. యాప్ లొకేషన్ హైలైట్స్. అలాగే మనకి ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ యూట్యూబ్ ఛానల్కి సుస్వాగతం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఐరావాల M3 ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క ప్రాజెక్టు లొకేషన్ హైలైట్స్ మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ యొక్క ప్రాజెక్టు కొల్లూరు ఎగ్జిట్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది కొల్లూరు మనం చూస్తున్నాము. ఇక్కడ నుంచి ఇలా రావచ్చు. అలాగే మనకి ఎగ్జిట్ పాయింట్ కూడా ఇక్కడ మోగ్లా వెళ్ళే రూట్లో ICFAI బిజినెస్ స్కూల్ దగ్గర ఉంది. అలాగే ఇక్కడ రకరకాల లొకేషన్ హైలైట్స్ కూడా ఉన్నాయి మనకి చుట్టుపక్కల కూడా. అలాగే దీనికి దగ్గరలో ఇక్కడ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే ఇక్కడ నుంచి ఐరా ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ నియోపోలిస్, కోకాపెట్సిస్, నానక్రాబ్గూడ, వటినవలపల్లి, అలాగే మనకి IT కారిడార్, ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా మనకి ఈ ప్రాజెక్టుకి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ గండిపేట చెరువు కూడా వాటర్ సప్లైకి సంబంధించి కానీ ఎలాంటి వాటర్ డిసీజ్ రాకుండా దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ గురించి హైలైట్స్ చూసుకుంటే హైలైట్స్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఈ యొక్క ఐరా ప్రాజెక్ట్ వాళ్ళ యొక్క మనం బ్రౌచర్ చూస్తున్నాము. ఈ యొక్క ఐరా ప్రాజెక్ట్ వాళ్ళది M3 ప్రాజెక్ట్. ఇది బ్రౌచర్, ఇది ఎలివేషన్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇదంతా కూడా ఐరా ప్రాజెక్ట్ వాళ్ళది ఎలివేషన్. టోటల్గా మనకి ఈ యొక్క ప్రాజెక్ట్లో 1, 2, 3 టవర్స్ ఇవ్వడం జరిగింది. ఇది క్లబ్ హౌజు ఎలివేషన్. ఇది మీరు చూస్తున్నారు ఇప్పుడు. ఇదంతా కూడా ప్రాజెక్ట్ యొక్క బ్రౌచర్. ఎలివేషన్స్ చూడండి. గార్డెన్ ఏరియా కానీ అమ్యూనిటీస్ కానీ ఇక్కడ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి ప్రాజెక్టు, మంచి బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో వచ్చే ప్రాజెక్టు. ఇది వితిన్ 1 yearలో కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రాజెక్టు. ఈ యొక్క ప్రాజెక్టు ప్లాన్ చూసుకుంటే ఇది టవర్ 1, ఇదంతా కూడా టవర్ 1, ఇది టవర్ 2, ఇది టవర్ 3. అలాగే ఇది క్లబ్ హౌస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందు ఎలివేషన్ చూసాం క్లబ్ హౌస్ది, చాలా బాగుంది. అలాగే ఇది కమ్యూనిటీ సెంటర్. ఎలాంటి ఫంక్షన్లు అయినా కానీ జరుపుకోవడానికి వీలుగా ఇక్కడ కమ్యూనిటీ సెంటర్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ప్రాజెక్టు హైలైట్స్ మనం చూసుకుంటే ప్రాజెక్ట్ హైలైట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ ఈ యొక్క ప్రాజెక్టు 5.80 acresలో విస్తరించారు. ఇది ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. టోటల్గా మనం ఇప్పుడు చెప్పుకున్నాము 3 టవర్స్ ఉన్నాయి. మొత్తం 13 ఫ్లోర్లు ఇవ్వడం జరిగింది. టోటల్గా 695 ఫ్లాట్స్ ఇందులో ఉన్నాయి. మనకు ఇందులో 1105 SFTలో 2.5 BHK ఇవ్వడం జరుగుతుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో. ఈ 2.5 BHKని మనం 2 BHKగా కూడా మార్చుకోవచ్చు, ఎందుకంటే ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి. వితిన్ 1 yearలో పొజిషన్ ఇస్తున్నారు. అలాగే వాసు 24/7 వాటర్ సప్లై, సెక్యూరిటీ, సేవేజ్ ట్రీట్మెంట్, 100% పవర్ బ్యాకప్, ఆల్రౌండ్ కాంపౌండ్ వాల్స్, 2 level కార్ పార్కింగ్ ఉంది. అలాగే యాక్టివిటీ జోన్, క్లబ్ హౌస్, కమ్యూనిటీ సెంటర్ మనకి 24,000 SFTలో ఇవ్వడం జరిగింది. ఇందులో అన్ని ప్రీమియంగా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రాజెక్ట్లో అన్నీ కూడా. మనం ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ చూసుకుంటే ఈ యొక్క ప్రాజెక్ట్ది చూడండి. ఇక్కడ ఇది 1105 SFT, 2.5 BHK ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. ఫ్లోర్ ప్లాన్ మనం చూసుకుంటే ఇక్కడ ఇది మెయిన్ బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్, ఇది స్టడీ రూమ్,
ఇక్కడ లివింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది, ఇక్కడ డైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్ ఏరియా ఇదంతా కూడా. అలాగే ఇక్కడ మనకి వైడ్ బాల్కనీ ఇవ్వడం జరిగింది. 2.5 BHKని మనకు 1105 SFTలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి అందించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ యొక్క స్ట్రక్చర్ కానీ, పెయింటింగ్ కానీ, డోర్స్ కానీ, ఫ్లోరింగ్, కిచెన్, జనరేటర్, అలాగే బాత్రూమ్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కానీ, ఎలక్ట్రికల్స్, టెలికామ్, ఇంటర్నెట్, కార్ పార్కింగ్, అలాగే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఈ యొక్క బ్రౌచర్లో చూపించడం జరుగుతుంది. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కనెక్టివిటీ. మనం ఇప్పుడే ప్రాజెక్టు చూసాము. ఇది ఐరావాల M3 ప్రాజెక్టు, ఇది ఐరావాల ఆస్పిరేషన్, అలాగే ఇది ఐరావాల మిరాకిల్ ప్రాజెక్టు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కొల్లూరు ఎగ్జిట్. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కనెక్టివిటీ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇలా ఇక్కడ సమస్య ఇంటర్నేషనల్ స్కూల్, బిల్రా స్కూల్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ టు గౌడియం స్కూల్, కోకాపేట్ సేజ్ ఇక్కడనే ఉంది. అలాగే ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 1. ఇదంతా కోకాపేట సేజ్. ఇదంతా కూడా ఐటీ కారిడార్. మీరు చూస్తున్నారు, మీకు ఐడియా ఉంది కూడా. ఇదంతా ఐడి కారిడార్. దీనికి దగ్గరలోనే మనకి జస్ట్ ఫర్ ఎస్ఎఫ్టీకి 5,000 మనకి బేసిక్ ప్రైస్ 5,000 ఫర్ ఎస్ఎఫ్టీకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ యొక్క మ్యాప్ లొకేషన్ హైలైట్స్. అలాగే మనం కనెక్టివిటీ చూసుకుంటే ఓఆర్ఆర్ 5 minutes, నాగులపల్లి MMTS స్టేషన్ 8 minutes, వెలిమెల 10 minutes, తెల్లాపూర్ 14 minutes, కోకాపేట సేజ్ 20 minutes, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ 20 minutes, ముత్తాంగి జంక్షన్ 20 minutes, కొండాపూర్ 30 minutes, హైటెక్ సిటీ 32 minutes, ఎయిర్పోర్ట్ 40 minutes దూరంలో ఉన్నాయి. మనకి తొందరనే ఇది నేను చెప్పేది మినిట్స్లో, అంటే మనకు డిస్టెన్స్ ఎంత దూరం ట్రావెల్ చేస్తే ఎంత టైం వస్తుందో ఆ కన్వర్షన్లో నేను చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి మనకి కనెక్టివిటీ. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 3 minutes, ఓయా కిడ్స్ 25 minutes, ఓపెన్ మైండ్స్ బిల్రా స్కూల్ 25 minutes, మంతన్ ఇంటర్నేషనల్ స్కూల్ 18 minutes, సమస్తి స్కూల్ 5 minutes, ది గౌడియం స్కూల్ 10 minutes, ISB క్యాంపస్ 30 minutes, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ 20 minutes, ICFAI బిజినెస్ స్కూల్ 12 minutes, CBIT ఇంజనీరింగ్ కాలేజ్ 15 minutes దూరంలో మనకి అవైలబుల్లో ఉన్నాయి. అలాగే ఐటీ ఆఫీసెస్ క్యాంపస్ మనం చూసుకుంటే ఫ్రాంక్లిన్, క్యాప్జెమిని, CA టెక్నాలజీస్, విప్రో క్యాంపస్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, TCS, వేవ్రాక్, అమెజాన్, హనీవెల్, గూగుల్ ఇవన్నీ కూడా మనకి 20 minutes నుంచి 30 minutes దూరంలోనే ఉన్నాయి. అలాగే హాస్పిటల్స్ సిటిజన్, కాంటినెంటల్, కేర్, సన్షైన్, AIG, అపోలో, టిమ్స్ ఇవన్నీ కూడా 20 నుంచి 30 minutes దూరంలోనే మనకి అవైలబుల్ ఉన్నాయి. అలాగే రిక్రియేషన్ స్కై జోన్, సాంగ్ సఫెర్, లహరి రిసార్ట్, గోల్కొండ రిసార్ట్, గండిపేట్ లేక్, ప్రగతి రిసార్ట్స్ ఇవన్నీ కూడా మనకి 15 నుంచి 30 minutes దూరంలోనే మనకు ఉన్నాయి. చాలా దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది మన మిడిల్ క్లాస్ కోసం ఆలోచించి ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. మనకి ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి మంచి తక్కువ ధరలోనే మనకి ఈ యొక్క ఫ్లాట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందరూ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయగలరని నేను కోరుతున్నాను. మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు సైట్ విజిట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.